మనం సర్వసాధారణంగా బ్యాంకుకు పోతే బ్యాంక్ ఆఫీసర్లు ఒక్కోసారి ముప్పు తిప్పల పెడతారు. ఏది అన్ని చదువుకొని అన్ని తెలిసి పోతే కూడా అనేక సార్లు చాలా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం బ్యాంకులలో జరుగుతుంటాయి. అంటే ఆయనేమో రూల్స్ మాట్లాడుతుంటాడు, మనకేమో అవసరం అది దేపో ఇది దేపో అంటే చదువుకున్న మనం మన డబ్బులు మనం తీసుకోవడానికే ఇన్ని తిప్పల పడాలా అని ఒక్కోసారి కోపం వస్తుంది. బ్యాంకుల ఘర్షణ వాతావరణం కూడా చాలాసార్లు చోటు చేసుకుంటాయి. సో ఇట్లాంటి సంఘటనలు పక్కన పెడితే ఒక ఒళ్ళు గగ్గుర్లు పొడిచే రోమాలు నిక్క పొడిచే విషయం ఒకటి చెప్తా. బ్యాంక్ వాళ్ళకు మా అక్క చనిపోయింది అని చెప్తే బ్యాంక్ వాళ్ళు నమ్ముతలేరు. అందులో ఉన్నది ఒక 19,000 చిల్లర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఏమంటే బ్యాంక్ వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఇక దీంతో ఒక వ్యక్తి పూర్తిగా విసికి వేసారిపోయిండు. బ్యాంక్ వాళ్ళ పట్ల ఇక ఈడు ఏం చేస్తే నమ్ముతాడు రాబోయ్ అనే దాకా వచ్చింది కథ. సో ఇప్పుడు బొందలో ఉన్న అక్కను తీసుకొని పోతేనే నమ్ముతట్టుంది అనుకుంటూ అక్క శవాన్ని అస్థిపంజరం అయింది. 2 నెలల క్రితం చనిపోయిన అక్క అస్థిపంజరాన్ని భుజం పైన వేసుకొని దాదాపు 3 కిలోమీటర్లు మంచి ఎండల, మనం చూస్తున్నాం ఇది ఎండాకాలం, ఈ ఎండల అక్క శవాన్ని భుజం పైన వేసుకొని అస్థిపంజరాన్ని కవర్తో కప్పుకొని తీసుకొని పోయి బ్యాంకు ముందర బండబెట్టిన సన్నివేశం మనకు ఒడిశా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లా దియనాలి ప్రాంతంలో ఈ విషాదకరమైన, దీని విషాదవనాలనా లేదంటే ఒక అమానవీయమైన ఘటన అనాలనా ఇంకేమన్నా దానికి ఇంకా కొత్త పేర్లు ఏమన్నా వస్తే అది చెప్పాలి. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి జీతు ముండా, ఆయన పేరు, వీళ్ళ అక్క పేరు కలరా ముండా. జీతు ముండా ఇతను కలరా ముండా చనిపోయి 2 నెలలు అయిపోయింది. సో అక్కకు భర్త కొడుకు ఉండే, వాళ్ళు కూడా అనారోగ్య సమస్యలతోటి చనిపోయారు. దీంతో ఏదైతే దియనాలి వీళ్ళ సొంత ఊరుందో కేంజర్ జిల్లా దియనాలి ప్రాంతానికే వచ్చి తన సోదరుడు జీతు ముండతో కలిసి కూలి పనులు చేస్తూ తను జీవనం సాగిస్తుంది. అయితే ఈ మధ్య వాళ్ళు ఒక దూడను కొన్నారు. ఆ దూడను అమ్మేస్తే వచ్చిన డబ్బులు 19,400 అక్షరాల 19,400 రూపాయలు అక్క తీసుకుపోయి బ్యాంకులో వేసింది. బ్యాంకులో వేసిన తర్వాత కొద్ది రోజులకు చనిపోయింది. సో ఈ విషయం తెలిసిన తమ్ముడు జీతు ముండా బ్యాంకుకి వెళ్ళి ఆఫీసర్లను అడిగిండు, అయ్యా మా అక్క చనిపోయింది, ఆ డబ్బులు ఇవ్వండి, అందులో ఉన్నాయంటే బ్యాంక్ వాళ్ళు మీ అక్క చనిపోయినట్టు రుజువు ఏంది, అక్క చనిపోయినట్టు రుజువు తీసుకొని రా అని చెప్పి పంపించారు. సో వీళ్ళు ఆయనకు చెప్పడం సరిగ్గా చెప్పలేదా బ్యాంక్ ఆఫీసర్లు, లేదు జీతు ముండాకు బ్యాంక్ ఆఫీసర్లు చెప్పింది అర్థం కాలేదా, మొత్తానికి ఈ సన్నివేశం ఒక నెల రోజులలో ఒక 5-6 సార్లు చోటు చేసుకుంది. సో ఈ బ్యాంకుకి జీతు ముండా ఉండే దియనాలికి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. సో ఈ డిస్టెన్స్ గ్రామాలలో ఒడిశా ప్రాంతం అంటే మనకు తెలుసు కొంత వెనకబడి ఉంటుంది. సో అందులో చదువుకోని వ్యక్తి మనకు కనిపిస్తుండు, బట్టలు లేకుండా తను ఎండలో లుంగి కట్టుకొని అక్క శవాన్ని వేసుకపోయిందంటే కొంత చదువు లేనట్టుగా మనకు కనిపిస్తుంది. సో అతనికి చెప్పరాలేదా, వీళ్ళకి అర్థం చేసుకోరాలేదా, ఏమైందో విషయాన్ని పక్కన పెడితే కనుక 2 నెలల క్రితం చనిపోయిన కలరా ముండా తన అక్క స్కెల్టన్ని అస్థిపంజరాన్ని భుజం పైన వేసుకొని పోయి బ్యాంకు దగ్గర వదిలేసిండు. అంటే ఆఫీసర్లకు చూపించిండు, బ్యాంక్ మేనేజర్కి చూపించిండు. దీంతో ఒక్కసారిగా ఆ బ్యాంకులో ఉన్నోళ్ళ గుండె ఇక దాన్ని ఏమనాలో అర్థం కాదు, ఇక గుండె జారిపోయింది, మొత్తమే పరేషాన్ అయిపోయారు మొత్తం. ఈ బ్యాంకు జరిగిన ఈ సన్నివేశాన్ని వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు బ్యాంక్ మేనేజర్ అదేవిధంగా సిబ్బంది చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని తనకు సర్ది చెప్పి న్యాయం చేస్తాం, నీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని చెప్పడంతో మళ్ళా ఆ శవాన్ని 3 కిలోమీటర్ల పాటు తీసుకుపోయి మళ్ళా సమాధి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హృదయ విదారకమైన సంఘటనలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయంటే ఒక మనిషి యొక్క ఆవేదన అక్కడ ఉంది కొన్ని లక్షలు కాదు, వేలు కాదు, కేవలం 19,400 రూపాయలు. ఆ 19,400 రూపాయలకు సంబంధించి బాధితుడు బ్యాంకుకు వచ్చినప్పుడు సరిగ్గా కన్వే చేసి ఉంటే ఈ ప్రాబ్లం రాకపోయేది. ఒకవేళ దానికి కావాల్సిన సర్టిఫికేటో లేదంటే ఆ ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒక లెటర్ రాపించుకురావటమో ఏదో చెప్పి ఉంటే సరిపోయేది. కానీ ప్రూఫ్ కావాలంటే ఆ ప్రూఫ్ ఏందో మరి ఆయనకు తెలియదు. సో ఆయన ఏం చేసిండు, ప్రూఫ్ అంటే మరి అక్క చనిపోయినట్టు చూపించాలి కనుక బొందదోవి శవాన్ని మీదేసుకొని పోయిండు, బ్యాంక్ దగ్గర తీసుకుపోయిండు. సో ఆ బ్యాంకుకు తీసుకుపోయిన క్షణంలో అక్కడ ఉన్న వాళ్ళ గుండె మొత్తం ఆవిరైపోయి ఉంటుంది. సో ఎందుకంటే నిన్న మొన్న చనిపోయిందే వాసన వస్తుంటుంది, కానీ 2 మాసాల క్రితం చనిపోయిన స్కెల్టన్ని తీసుకుపోయిండు అంటే పాపం అక్కడ ఉన్న అవసరం అనుకోవాలన్నా లేదంటే బ్యాంక్ ఆఫీసర్లు చూపించిన మొండి వైఖరి అనుకోవాలన్నా, జీతు ముండకు నిజంగానే ఆ డబ్బుతో అవసరం ఉండేనా. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే తర్వాత బ్యాంక్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే జీతు ముండా కేవలం ఈ 2 నెలల్లో 1-2 సార్లనే వచ్చిండు, ఆయనకు చనిపోయినట్లు ఏమన్నా పేపర్లు ఏమైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పినాం. సో ఆయన ఒకేసారి ఎందుకంటే ఈమెకు సంబంధించి ఇంకొక 2 వారసులు కూడా ఉండరు, అంటే జీతు ముండకు ఇంకొక తమ్ముడు ఇంకొక అక్క. సో వాళ్ళు ముగ్గురు కూడా
ఒకటికి 2 సార్లు ఈ డబ్బుల కోసం వచ్చారు, అందుకోసమనే లీగల్గా మీ దగ్గర ఉన్న కుటుంబ సభ్యురాలు అనే ఒక ప్రూఫ్ ఏమైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పినాం ముగ్గురికి కూడా. సో అందులో జీతు ముండకు కూడా చెప్పినాం, కానీ ఈయన ఈ విధంగా స్పందించిండు అని చెప్పిండ్రు. ఆ తర్వాత పోలీసులు ఆ ముగ్గురికి రావాల్సిన ఏదైతే 19,400తో పాటు ఇంకొక 600 ఏదో ఇంట్రెస్ట్, మొత్తం 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ముగ్గురు సమానంగా పంచుకోవాలని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే మనకి ఈ మొత్తం ఎంటైర్ ఈ విషయంలో మనకి ఏం తెలుస్తుందంటే, జీతు ముండ కావచ్చు లేదంటే ఇంకొక వ్యక్తి కావచ్చు, చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి అంటే చదువు లేని వారు కావచ్చు, ఒకవేళ చనిపోయి ఉన్నప్పుడు ఆ బ్యాంక్ ఆఫీసర్లు సరిగ్గా ప్రాపర్గా కనుక కన్వే చేసి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు. బ్యాంక్ ఆఫీసర్లు చేసేది చాలాసార్లు ఇలాంటి ఘటనలు మనం చదువుకున్న వారిలో కూడా మనం చూస్తుంటాం. అనేక సార్లు బ్యాంకుల్లో గొడవపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి విషాదకరమైన సంఘటన మనం చూస్తే పాపం పైన షర్ట్ లేదు, ఒక కవర్లో పాలిథిన్ కవర్లో ఆ స్కెల్టన్ని పెట్టుకొని 3 కిలోమీటర్లు భుజాన వేసుకొని నడిచిండంటే అసలు ఈ యొక్క హృదయ విచారమైన సంఘటన. అక్కడున్న కలెక్టర్ వెంటనే ఆ బ్యాంక్ మేనేజర్ని సస్పెండ్ చేయటం ఇదంతా జరిగింది. కానీ ఇదంతా జరగక ముందే ఒకవేళ జాగ్రత్త పడి ఉంటే ఇంత అమానవీయమైన ఘటన జరిగి ఉండేది కాదు కదా అనేది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతమైన వైరల్గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది.